తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్న క్రెడిట్ సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో లక్ష్యంపై దృష్టి పెట్టారు. భారీగా ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో వేసి కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రావడానికి లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. టార్గెట్ 40 నినాదంతో ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కనీసం 14 స్థానాల్లో పార్టీని గెలిపించడంపై ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్ నగర్ పరిధిలోనే ఉంది. దీంతో కొడంగల్లో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ తీసుకురావడంపై దృష్టి సారించారు. మండలాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున మాజీ మంత్రి డీకే అరుణ బరిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎంపీగా గెలవాలని భావిస్తున్న డీకే అరుణ ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి మరోసారి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. 3 పార్టీలకు మహబూబ్ నగర్ లో పట్టు ఉంది. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించడంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు.